హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులపై మంత్రి బొత్స కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. సో, ఆ మీటింగ్‌లో గల వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో, ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఎవరు నిర్వహిస్తారు అని అయితే బొత్స అన్నారు సార్. ఆహ్, భాజపా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి రాష్ట్రంలోని 30 మంది ఐఏఎస్ అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు అనైతే మంత్రి బొత్స ప్రెస్ మీట్లో అన్నారండి. సో, వారంతా చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో అయితే వారు పనిచేసిన వారు. సో, వారంతా కూడా అప్పుడు పనిచేసిన వారే. వారందరినీ తీసేస్తే రాష్ట్రంలో ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు అని మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రశ్నించారండి. ఇక విజయనగరంలో గురువారం మంత్రి మాట్లాడుతూ తాము సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినప్పటికీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరో మెరుగైన విధానం తీసుకొచ్చామని అన్నారు. వైకాపా ఉత్తరాంధ్ర కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా కీలకమని అన్నారు. ఆ ఓట్లను గుర్తించి వైకాపాకై ఓట్లు వేసేలా చూడాలన్నారు. సో, తాము కబ్జాలకు పాల్పడ్డానని నిరూపిస్తే ఎన్నికల్లో నామినేషన్ వేయనని కూడా ఉప సభ కొలగట్ల వీరభద్రస్వామి అయితే ప్రకటించారండి. సో, చూసుకున్నట్లయితే ఈ విధంగా ఐఏఎస్లను తొలగిస్తే ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు అని మంత్రి బొత్స గారు అన్నారు. అలాగే ఓపీఎస్ను పునరుద్ధరించడానికి కొన్ని కారణాల వల్ల పునరుద్ధరించలేకపోతున్నామని కూడా ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా మంత్రి బొత్స చెప్పుకుంటూ వచ్చారండి ఈ ప్రెస్ మీట్లో.